Hi students, good morning all of you. Today we are going to discuss about the topic exotic fishes cultured in our country. అయితే లాస్ట్ క్లాస్లో మేజర్ అండ్ మైనర్ కార్ప్ ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఎగ్జోటిక్ ఫిషెస్ని మన కంట్రీలో ఎలా కల్చర్ చేస్తారు అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో తెలుగులో అయితే మేజర్ కార్ప్లను విదేశీ కార్ప్లను గురించి వివరింపు అని అంటారు. సో ఆల్రెడీ మేజర్ కార్ప్స్ అంటే మనం కట్ల లేబిరోయిత సెరైన మృగాల వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జోటిక్ కార్ప్స్లోకి వచ్చేసరికి విదేశీ చేపల్లో ఏమున్నాయి అన్నది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జోటిక్ ఫిషెస్ అంటే విదేశీ చేపలు అంటారు. సో ఇక్కడ చూద్దాం ఏవైతే ఎగ్జోటిక్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి కొన్ని స్పీసీస్ని ఏం చేస్తాం మనం ఫుడ్ పర్పస్ మీద లేదా కొన్ని ఈ మస్కిటో లార్వాస్ని రెడ్యూస్ చేయడానికి అదేవిధంగా అక్వేరియంస్లో ఆహ్లాదంగా పెంచడానికి కొన్ని స్పీసీస్ని మనం యూజ్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్కి ఫుడ్ రిసోర్స్ కావాలి కాబట్టి వీటి కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఎగ్జోటిక్ ఫిషెస్ని. అంటే సో కొన్ని మనకి కావాల్సినటువంటి ఫిషెస్ని కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కొన్ని ఫిషెస్ని ఫుడ్ ప్రొడక్షన్ గురించి, నెక్స్ట్ వన్ అక్వేరియంలో పెంచడం గురించి, నెక్స్ట్ వన్ ఇన్సెక్ట్స్ యొక్క లార్వల్ స్టేజెస్ని వీటిని రెడ్యూస్ చేయడానికి కూడా ఇటువంటి ఫిషెస్ని ఏమంటామంటే ఎగ్జోటిక్ ఫిషెస్ అంటాం. సో ఇండిజినస్ ఫిషెస్ అనమాట. సో ఈ ఎకనామికల్లీ ఇప్పుడు ఈ కొన్ని బ్రీడ్స్ మన కంట్రీలో ఉండేటువంటి కొన్ని బ్రీడ్స్ వల్ల ఏంటంటే సో ఏదైతే మనకి ఎకనామికల్గా బెనిఫిట్ రావట్లేదు సో తర్వాత ఎకనామికల్ బట్టి సో ఎగ్జోటిక్ బ్రీడ్స్ని ఫారెన్ ఆరిజిన్ నుంచి తెచ్చినటువంటి ఎగ్జోటిక్ బ్రీడ్స్ని కల్చర్ చేయడం ఇండియన్ వాటర్స్లో సెలెక్ట్ చేసి వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ గివ్ న్యూట్రిషన్ ఫుడ్ బట్ ఆల్సో ఎర్న్ ఫారెన్ కరెన్సీ బికాస్ ఆఫ్ హై ఎక్స్పోర్ట్ వాల్యూ. అంటే ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్సే కాకుండా హై ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే మనం ఎకనామికల్గా కూడా చాలా బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి సో ఎగ్జోటిక్ ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఫిష్ అబ్జర్వ్ చేసినట్లయితే హైపోథాల్మటైస్ మాలిట్రిక్స్. సో ఇది సైంటిఫిక్ నేమ్, దీని యొక్క కామన్ నేమ్ వచ్చి సిల్వర్ కార్ప్. హైపోథాల్మిటైస్ మాలిట్రిక్స్. సో దీన్ని ఏమంటామంటే సిల్వర్ కార్ప్ అంటాం. హైపోథాల్మిటైస్ మాలిట్రిక్స్. సో దీన్ని సిల్వర్ కార్ప్ అంటాం. సో ఆర్డర్ వచ్చేసి సిప్రినిఫార్మ్స్. ఏ ఫిషెస్కి అయినా సరే ఆర్డర్ వచ్చేసి సిప్రినిఫార్మ్స్. కాంట్రాక్టైస్, ఆస్టెక్టైస్ ఫ్యామిలీ కూడా ఉంటుంది, అదే స్పీసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇంటర్మీడియట్లో చదువుకున్నాం బోనీ ఫిషెస్, అదే ఆస్టెక్టైస్, కాంట్రాక్టైస్ ఫిషెస్ అనమాట. కార్టిలేజినస్ ఫిషెస్, బోనీ ఫిషెస్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే సిప్రినిఫార్మ్స్ ఆర్డర్కి చెందినటువంటి. సో చూద్దాం ఇవి వీటి గురించి ముందు చెప్పుకునే ముందు
సో వీటి వల్ల ఏంటంటే ఈ ఎగ్జోటిక్ ఫిషెస్ వల్ల ఏంటంటే ఎకనామికల్గా మనం బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. వీటిలో పోషక విలువలతోటే కాకుండా విదేశీ మాంస ద్రవ్యాన్ని కూడా మనం ఆర్జించడం జరుగుతుంది అనమాట. సో అతి ముఖ్యమైనటువంటి విదేశీ చేపల్లో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే కార్ప్ ఫిషెస్ అనమాట. సో వీటిని ఫుడ్ ప్రొడక్షన్కి నెక్స్ట్ వన్ గ్రోత్తో పాటు వీటిలో ప్రెడేటర్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆర్టిఫిషియల్ పాండ్స్లోను న్యాచురల్ పాండ్స్లో కూడా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి కోల్డ్ వాటర్స్లోను నెక్స్ట్ వన్ హై టెంపరేచర్ ఉండేటువంటి వాటర్స్లోను ఫ్రెష్ వాటర్లోను మెరైన్ వాటర్లోను బ్రాకిష్ వాటర్లోను సో ఇవి సర్వైవ్ అవుతాయి కాబట్టి సో వీటిని ఆ సర్వైవ్ అయినటువంటి మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినటువంటి ఫిషెస్ని స్పానింగ్ కూడా జరపడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మెయిన్గా కొన్ని స్పీసీస్ అనేవి చెప్పడం జరిగింది. సిప్రినస్ కార్పియో, సిప్రినస్ కమ్యూనిస్, సిప్రినస్ స్పెక్యులారిస్ కొన్ని ఫిషెస్ అనమాట. అందులో ఒకటి ఏంటంటే హైపోప్థాలమైథస్ మాలిట్రిక్స్, హైపోప్థాలమైథస్ మాలిట్రిక్స్, సిల్వర్ కార్ప్. సో దీని యొక్క జనరల్ క్యారెక్టర్స్ సాధారణ లక్షణాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ హాంకాంగ్ ఇన్ 1959 and was introduced in the fresh water of Cuttack region. సో దీన్ని హాంకాంగ్ నుంచి కలెక్ట్ చేశారు. హాంకాంగ్ నుంచి కలెక్ట్ చేశారు. ఇప్పుడు 1959లో కలెక్ట్ చేసి ఈ ఫిష్ని మాలిట్రిక్స్ అనేటువంటి ఫిష్ని కలెక్ట్ చేసి సో ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి కటాక్ రీజియన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హాంకాంగ్ నుంచి తీసుకొచ్చి దీన్ని కటాక్ రీజియన్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇట్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పార్టికల్స్. కార్ప్ ఫిష్ అండ్ గ్రోన్స్ క్విక్లీ న్యూట్రిషన్ ని. సో ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని గ్రో చేయడం జరుగుతుంది. సో ఇట్ కెన్ ఆల్సో ఫీడ్ ఆన్ ఇవి ఎక్కువగా ఏంటంటే మ్యాక్రో ప్లాంక్టాన్, రోటీ, ఫెస్, డైనోఫ్లాజెల్లేట్స్ సముద్రంలో ఉంటాయి కదా. సో ఫ్రెష్ వాటర్లో కూడా ఉంటాయి అనుకోండి. సో వీటిని ఆహారంగా తీసుకుంటాయి. సో ఇట్స్ యావరేజ్ లెంగ్త్ ఇది వచ్చేసి 60 సెంటీమీటర్ వరకు కూడా దీని యొక్క లెంగ్త్ అనేది పెరుగుతుంది. దీని యొక్క గ్రోత్ 60 సెంటీమీటర్స్ వరకు కూడా గ్రోత్ పెరగడం జరుగుతుంది. వెయిట్ వచ్చేసి 1.5 kg దీని యొక్క వెయిట్ 1.5 kg వెయిట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిని అదర్ కార్ప్స్తో పాటుగా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. మెచ్యూరిటీ వచ్చేసరికి 12 to 20 months లోపల మనకి మెచ్యూరిటీ అనేది వస్తుంది. 12 to 20 months అంటే 2 years కాదు, దగ్గర 2 years ఆ టైంలో ఏంటంటే మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఫీకండిటీ వాల్యూ వచ్చేసి 292 eggsని 1 gram ఆఫ్ ఓవరీ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా హైపోథాలమస్ మాలిట్రిక్స్ యొక్క కామన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇంకొక ఫిష్ వచ్చేసి టీనోఫారింగాన్ ఐడెల్లా. సెకండ్ వన్ టీనోఫారింగాన్ ఐడెల్లా, టీనోఫారింగోడాన్ ఐడెల్లా. సో దీని గ్రాస్ కార్ప్ అంటాం. సో ఇందాక ఏంటి సిల్వర్ కార్ప్, ఇది గ్రాస్ కార్ప్. గ్రాస్ కార్ప్ టీనోఫారింగోడాన్ ఐడెల్లా. సో దీని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ కామన్లీ గ్రౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటి వాటర్లోను, పొల్యూటెడ్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్ ఆఫ్ లో సెలినిటీ.
వాటర్లోను, పొల్యూటెడ్ వాటర్ అయినా కూడా ఇది సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లో సెలినిటీ ఉన్నప్పటికీ కూడా ఇది సర్వైవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆక్వాటిక్ గ్రాస్, అంటే సముద్రంలో అంటే వాటర్లో ఉండేటువంటి గ్రాస్ని ఫీడ్గా తీసుకుంటుంది కాబట్టి దీన్ని గ్రాస్ కార్ప్ అంటాం. వాటర్లో ఉండేటువంటి గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. సో ఇట్ గ్రోస్ 6 meters సైజ్ ఇన్ 4 years. ఇందాక నేను చెప్పుకున్నాం 60 meters వచ్చింది, 6 centimeters వచ్చింది, 6 meters 4 yearsలో పెరుగుతుంది. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 7 grams అనమాట. సో దీని యొక్క నేటివ్ ప్లేస్ జపాను అండ్ చైనా. జపాన్ అండ్ చైనా నేటివ్ ప్లేస్. జపాన్ అండ్ చైనా నుంచి తీసుకొచ్చి ఈ ఫిషెస్ను ఎక్కడికి ఇంట్రడ్యూస్ చేశారంటే కటాక్ వాటర్స్. కటాక్ వాటర్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది 2 to 3 years, దాని యొక్క మెచ్యూరిటీ స్టేజ్ అనేది 2 to 3 years లోపల ఉంటుంది. కాంపోజిట్ పాండ్ కల్చర్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, సో థర్డ్ వచ్చేసి సిప్రినస్ స్కార్పియో. థర్డ్ది సిప్రినస్ స్కార్పియో. సిప్రినస్ స్కార్పియో. సో దీన్ని సాధారణంగా కార్ప్ ఫిష్ అంటారు. సిప్రినస్ స్కార్పియో. సో దీన్ని సిప్రినస్ స్కార్పియో స్పెక్యులారిస్, మిర్రర్ కార్ప్, సిప్రినస్ లీదర్ కార్ప్, కార్పియో న్యూడాస్ అనేటువంటి ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీన్ని శ్రీలంక బ్యాంటాక్, శ్రీలంక బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చి కటక్ రీజియన్లో, సో ఊటీ లేదా కటక్ రీజియన్స్లో శ్రీలంక నుంచి బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చి సో వీటిని కటక్ రీజియన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఊటీ లేదా కటక్ రీజియన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సో మోనోకల్చర్ అంటే సింగిల్ స్పీసీస్ని మాత్రమే పాండ్లో కల్చర్ చేస్తే మోనోకల్చర్ అంటాము. డిఫరెంట్ స్పీసీస్ని ఒకే పాండ్లో కల్చర్ చేస్తే దాన్ని పాలికల్చర్ అంటాము. ఈ కార్పియో అనేటువంటి ఫిషెస్, సిప్రినస్ కార్పియో అనేటువంటి ఫిషెస్ మోనోకల్చర్లో మాత్రమే కల్చర్ చేస్తారనమాట. సో దీని యొక్క రిప్రొడక్టివ్ వచ్చేసి 15 kgs హెక్టార్స్లో ఉంటుందన్నమాట. సో 7,500 to 10,000 వరకు కూడా మనం వీటిని ప్రొడక్ట్ని చేయొచ్చు. మెచ్యూరిటీ వచ్చేసి ట్వైస్ ఇయర్కి మెచ్యూరిటీ వస్తుంది. సో ఆర్టిఫిషియల్ మెథడ్స్లో కూడా మేము కల్చర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇంకొక ఫిష్ వచ్చేసి ఆస్ట్రోనీమాస్. ఫోర్త్ వన్ ఆస్ట్రోనీమాస్ గౌరవి. ఆస్ట్రోనీమాస్ గౌరవి అనేటువంటి ఫిష్. సో దీన్ని గౌరవి ఫిష్ అని కూడా పిలుస్తారు కామన్గా. గౌరవి ఫిష్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో అయితే ఇట్ ఈస్ ఆల్సో ఈ సిప్రినస్ ఎగ్జోటిక్ కార్ప్. ఇది కూడా సిప్రినస్ ఫ్యామిలీకి చెందినటువంటిదే. ఇది సో ఫ్రెష్ వాటర్లోకి Mauritius and was introduced into the fresh water of Madras and Calcutta. మద్రాస్ లేదా కల్కట్టాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి కోల్డ్ వాటర్లోను, లో ఆక్సిజన్ కండిషన్స్ ఉన్న వాటర్లోనూ కూడా ఇది లివ్ చేయగలుగుతుంది.
It is slowly growing fish feeding crustacean and insect larva under stages of research herbivores life as adult. సో ఇవి ఫిష్ ఫీడింగ్ ఏముంటుంది అంటే హెర్బివోర్స్ అనమాట. సో క్రస్టేషియన్స్ని తింటుంది. సో నెక్స్ట్ వన్ ఇన్సెక్ట్ లార్వాని కూడా తింటుంది అనమాట. కొన్ని మాత్రం హెర్బివోర్స్గా లైఫ్ ఉంటాయి అనమాట, కంటిన్యూ చేస్తాయి అనమాట. వీటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేస్తాయి. సో ఎగ్జోటిక్ ఫిషెస్లో వచ్చేసి హైపోప్థాలిక్మెటెస్ మొలిట్రిక్స్ సిల్వర్ కార్ప్, టీనోఫారింగడాన్ ఐలెల్లా గ్రాస్ కార్ప్, సిట్రినస్ స్కార్పియో కార్ప్ ఫిష్, ఆస్ట్రోనిమస్ గౌరమి ఫిష్. వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో తెలుగులో కూడా ఒకసారి చూద్దాం ఈ ఫిషెస్ గురించి. సో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా 4 స్పీసెస్ గురించి చెప్పుకున్నాం. సో తెలుగులో చూసినట్లయితే సో సిల్వర్ కార్ప్స్ అనుకున్నాం. సో హైపోథాలిక్మెటెస్ మొలిట్రిస్. సో ఇదేంటి అంటే దీని పొడవుగా ఉంటుంది బాడీ అనేటువంటిది, పార్శ్వాలలో అణచబడి ఉండి వేగంగా పెరుగుదలను చూపిస్తుంది. దీని యొక్క స్కేల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. దీని యొక్క మీట్కి, ఈ ఫిష్ మీట్కి ఏంటంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మంచినీటిలోను, ఉప్పు నీటి కయ్యలోను, సో ఇతర ఆర్గానిజమ్స్, aquatic ఆర్గానిజమ్స్తో కలిసి ఉంటుంది అనమాట. సో ఏవైతే అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫైటోప్లాంక్టాన్స్ పై డిపెండ్ అయి ఉంటాయి. ఫ్రై అండ్ ఫింగర్లెస్ స్టేజ్లో ఉంటే కనుక సైవలాలు ఎక్కువగా తింటూ ఉంటాయి అనమాట, రోటీఫర్స్ని. సో ఇవి ఎక్కువగా తింటాయి అనమాట. సో ఎక్కువగా ఇది వాటి యొక్క బ్రీడింగ్ అనేది రివర్స్లోనే జరుపుకుంటుంది. హైపోథాలమిక్ మొలిట్రిక్స్. సో హైపోఫైజేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా కూడా దీన్ని ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అనేది జరగవచ్చు. అంటే ఏంటి, బ్రీడింగ్ సమయంలో ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ యొక్క ఈ రేషియో అనేటువంటిది 1:2:2గా ఉండాలన్నమాట. సో స్పానింగ్ వచ్చేసరికి జూన్ జూలై మంత్స్లో ఇది స్పానింగ్ అనేది జరుగుతుంది అనమాట. స్పానింగ్ జరుగుతుంది. బాడీ లేత నీలివర్ణంలో ఉంటుంది. సో ఇది 28 to 33 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కూడా ఉండేటువంటి జలాల్లో ఉంటుంది అనమాట. సో సిల్వర్ కార్ప్ ఫిషెస్ ఎక్కువగా ఫ్రెష్ వాటర్లోను, ఉప్పు నీటి కయ్యల్లోనూ కూడా ఉంటాయన్నమాట అని సింగ్ అనేటువంటి బృందం వారు దీని గురించి చెప్పారు 1967. గ్రాస్ కార్ప్స్ టీనోఫారింగడాన్ ఐలెల్లా మొదటిసారి హాంకాంగ్ నుంచి దిగుమతి చేశారనమాట. నెక్స్ట్ వన్ ఇది కలుషిత వాటర్లోను, నెక్స్ట్ కృత్రిమ వాటర్లో కూడా ఉంటుంది. పొడవైన దేహము, వెడల్పు తల, కుండని ముట్టే మధ్యస్థ పరిమాణంలో పొడుస్తుంటాయి అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఆక్వాటిక్ ఫీడ్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో వాటిని ఆహారంగా తీసుకుంటుంది. సో రోటీఫర్స్, క్రస్టేషియా, ఏకకణ శైవలాలు, హైరోనామిడ్ లార్వాలు కూడా ఆహారంగా తీసుకుంటుంది. కృత్రిమ ఆహారాన్ని కూడా దీనికి ఇస్తారనమాట. సో ఇది 2 సంవత్సరాల్లో కూడా తక్కువ దశకు మెచ్యూరిటీ స్టేజ్కి రావడం జరుగుతుంది. ఎక్కువ ఇతర కార్ప్ ఫిషెస్తో పాటు పెరగడం జరుగుతుంది అనమాట. ఈ చేపలు జల మొక్కల నివారణకు, అంటే ఏ పౌండ్స్లో అయితే ప్లాంట్స్ ఎక్కువగా అయిపోతాయో ఆ ప్లేస్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ గౌరమి ఫిషెస్, ఆస్ట్రోనిమస్ గౌరమి. ఇవి ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాలో ఎక్కువ ఉంటాయి. వీటిని మొదటిసారిగా దిగుమతి చేసి మద్రాస్లో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫిషెస్ ఎక్కువగా రోటీఫర్స్. వీటి యొక్క లార్వల్ స్టేజెస్ క్రస్టేషియన్ లార్వల్ స్టేజెస్, జూప్లాంక్టాన్స్, ఫైటోప్లాంక్టాన్స్ వీటి ఆహారంగా తీసుకుంటుంది. ఇవి ఏప్రిల్ టు మే మంత్లో బ్రీడింగ్ అనేది జరుపుకుంటుంది అనమాట. అంటే ఇయర్ అంతా కూడా బ్రీడింగ్ అనేది జరుపుకుంటుంది. కలుపు మొక్కలతో గోల్డెన్ నిర్మించుకుంటుంది అనమాట. స్పాన్ జరిపిన తర్వాత ఆ గోల్డెన్ మెషెస్ని ఏం చేస్తుందంటే ఆపేస్తుంది, మూసేస్తుంది. సో ఈ ఫిషెస్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే స్పానింగ్ అయితే ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరుపుకోవాలనుకుంటాయో అప్పుడు ఏం చేస్తాయంటే మేల్ అండ్
ఫీమేల్ ఫిషెస్ ఏం చేస్తుందంటే వాటర్ యొక్క బాటంలోకి వెళ్ళిపోతుంది, బాటంలోకి వెళ్ళిపోయి కింద ఉండేటువంటి పెబ్బల్స్కి సో అది ఇలా రాపిడ్ చేస్తూ ఉంటుంది. సో రాపిడ్ చేసినప్పుడు ఎగ్స్ అనేవి బయటకు రిలీజ్ అయిపోతాయి. అదే టైంలో స్పోమ్స్ని కూడా మేల్ ఫిషెస్ అక్కడ నెక్స్ట్లో పెడుతుంది, ఆ నెక్స్ట్లో ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్, సో వీటిని శైవల్ని ఆహారంగా తీసుకుంటాయి. 36 hours వరకు కూడా జలముక్కలు కదుపుకొని శైవల్ని ఆహారంగా తీసుకుంటాయి. అంటే ఇంచుమించు 36 గంటలు ప్లాంట్స్కి అటాచ్ అయ్యి ఉండి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి అనమాట. సో వీటిలో ఒక హెక్టార్కి 2500 చేపలు పెంచినప్పుడు సో 15 grams వరకు కూడా వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా కొన్ని ఫిషెస్ గురించి చెప్పుకున్నాం. సో తిలాపియా ఫిష్ గురించి చెప్పుకోలేదు. తిలాపియా ఇది ఆఫ్రికా కంట్రీలో ఎక్కువ ఉంటుంది. 1952లో ఇది ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి ఈ ఫిషెస్లో ఉండేటువంటి ఫిష్ అండ్ ఫెండర్లింగ్ స్టేజ్లో డయాటమ్స్, ఆల్గే, క్లోరోఫైసి, బ్యాసిలేరియా ఫైసి అనేటువంటి ప్లాంట్స్ ఎక్కువగా తింటుంది. సో ఎప్పుడైతే హెర్బివోర్స్ ఎప్పుడైతే లభించో అప్పుడు క్రస్టేషియన్స్ను లార్వల్ స్టేజెస్లో ఉండేటువంటి ఇన్సెక్ట్స్ను ఆహారంగా తీసుకుంటుంది. సో ఇది ఒక వింటర్ సీజన్లో తప్ప రిమైనింగ్ అన్ని సీజన్స్లో కూడా ఇది స్పానింగ్ అనేది జరుపుకుంటుంది అనమాట. అంటే మగజీవి ఏం చేస్తుందంటే గుంటల లాంటి నిర్మాణంలో సంపర్కం జరుపుకుంటుంది అనమాట. సో ఫలదీకరణ చేసినటువంటి అండాలు ఏవైతే ఉంటాయో ఆహాస్య కుహరంలో ఉంచుకుంటుంది, మకం క్యావిటీలో ఉంచుకుని అవి లార్వాస్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే పేరెంటల్ కేర్ చేస్తూ ఉంటుంది. మనం పేరెంటల్ కేర్ అనేటువంటిది ఫిషెస్లో ఆంఫిబియన్స్లో మాత్రమే చూస్తాం. అంటే ఫ్రాగ్స్ చూడండి, కొన్ని ఫ్రాగ్స్ ఎగ్స్ని నోట్లో ఉంచుకుంటాయి, కొన్ని ఫ్రాగ్స్ ఏంటంటే మెడ చుట్టూ ఒక దండ వల్ల చేసుకుని ఉంచుంటాయి, కొన్ని ఫ్రాగ్స్ ఒక లీఫ్కి అటాచ్ చేస్తాయి, కొన్ని ఫ్రాగ్స్ దాని యొక్క బాడీ మీద అటాచ్ చేసుకుంటుంది అనమాట, నురుగులా చేసుకుని. సో ఈ టైప్ ఇది కూడా ఆ టైప్లోనే బకల్ క్యావిటీలో ఎగ్స్ని ప్లే చేసుకుంటుంది. సో వీటి పొడవు ఉంటుంది, వీటి పెరుగుదల కూడా గ్రోత్ అనేది వేగంగా కూడా ఉంటుంది. సో 160 meters వరకు పొడవు పెరుగుతుంది. 1 hectare 5000 కిలోల దిగుబడి ఇస్తుంది అనమాట. సో ఫిషెస్ ముర్రేల్ ఫిషెస్ లాగా సంకీర్ణ పెంపకంకు ఎంపిక చేయబడదు. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మేజర్ కార్ప్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మైనర్ కార్ప్స్ కూడా చెప్పుకున్నాం. ఎగ్జోటిక్ ఫిషెస్లో ఏంటంటే కొన్ని ఫిషెస్ గురించి చెప్పుకున్నాం. ఎగ్జోటిక్ ఫిషెస్ ఏంటంటే అవి ఎగ్జోటిక్ ఫిషెస్ హైపోథాలమిక్టైస్, మాలిట్రిక్స్, టీనోఫారినా, నైడెల్లా, సిప్రినస్ కార్పియో, ఆస్మ్రోనిమస్, గౌరమి అనేటువంటి ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పటివరకు కూడా యూనిట్ 1 కంప్లీట్ అయింది. యూనిట్ 1 అని ఏం చెప్పుకున్నాం మనం? యూనిట్ 1 ఇంట్రడక్షన్ బేసిక్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఇందులో ఏంటంటే డెఫినేషన్, సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆక్వాకల్చర్, గ్లోబల్ అండ్ నేషనల్ సినారియో చెప్పుకున్నాం. మేజర్ యాక్టివేబుల్ స్పీసెస్ ఆఫ్ ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ వాటర్. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ స్పీసెస్ ఫర్ కల్చర్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇందులో ఏంటంటే టోటల్గా మనం ఇప్పటివరకు యూనిట్ 1లో ఏంటంటే బ్లూ రివల్యూషన్ ఎస్సే ఒకటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషెస్ టాపిక్ ఒకటి. నెక్స్ట్ వన్ స్టేటస్ ఆఫ్ ఆక్వాకల్చర్ గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్ స్టేటస్ ఆఫ్ ఆక్వాకల్చర్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ మేజర్ అండ్ మైనర్ కార్ప్స్ గురించి, అదేవిధంగా ఎగ్జోటిక్ ఫిషెస్ గురించి వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో సెకండ్ యూనిట్లో ఏంటంటే సెకండ్ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటి గురించి